హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. సో రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి చూసేద్దామా? పదండి. సో ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి. నువ్వులని యాడ్ చేయటం వలన కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. సో గ్రేవీగా చాలా బాగుంటుంది. అలానే జీడిపప్పుని కూడా ఒక 6 జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులను కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసి తీసి ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఉండాలి, అస్సలు పలుకు అనేది ఉండకుండా వీలైనంత మెత్తటి పేస్ట్ని మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు, కారం, ఉప్పుని 3 చిటికెలు యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ మిగులుతుంది కదా, ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసి మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2-3 టమోటాస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఆ టమోటా ప్యూరీని మనం యాడ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ టమోటాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఇలా టమోటాస్ని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న ప్యూరీని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న టైంలో వేరే కప్లోకి కొంచెం పెరుగు ఒక చిన్న సైజ్ కప్పు పెరుగు, అలానే దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత కారం, అలానే మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే గరం మసాలాని తీసుకుంటున్నాను. ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న టమోటా కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు మసాలాని యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. సో అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం స్టార్టింగ్లో చేసుకున్న మసాలా ఉంది కదా, సో ఆ మసాలాని కూడా యాడ్ చేసి అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ ఎగ్స్కి బాగా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ పాటు మనం మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఒక 5-6 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సో లేట్ చేయకుండా సర్వ్ చేసుకుందాం పదండి. సో చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని. చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా అద్దిరిపోతుంది. సో లేట్ చేయకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.